ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ హోలీ హిల్ ప్రేటర్ మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో బైబిల్లో ఎంతోమంది రాజులు ఉన్నారండి. దేవుడు నియమించిన రాజులు కొందరైతే తమగా రాజులైన వాళ్ళు చాలామంది. కానీ ముందే చెప్పాడు, ఒక రాజు రాజ్యాధికారంలోకి వస్తే ఎలా ఉండాలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో దేవుడు వివరించాడు. కానీ రాజ్యాధికారంకి వచ్చినప్పుడు రాజులు దేవునికి అనుకూలంగా ఉన్నారు. తర్వాత వాళ్ళ యొక్క సొంత ఆలోచనల చేత దేవునికి ఉగ్రత చోటించి ఎంతోమంది తమ యొక్క రాజ్యాధికారాన్ని కోల్పోయారండి. దేవుని చిత్తానుసారంగా ప్రజలకు రాజ్య పరిపాలన చేసేవాడు నిజమైన పాలకుడు అవుతాడు. అదే పాలకుడు ప్రజలని అన్ని విధాలుగా చూసుకుంటే ఆయన రాజ్యం సుస్థిరంగా ఉంటుందని బైబిల్ చెప్తూనే ఉంది. ఇది దేవుని మాట. పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ ప్రజలని బాధ పెట్టి రాజ్యాధికారం కోల్పోయిన ఒక రాజు ఉన్నాడండి. ఈరోజు ఆ రాజు కోసం మనం ధ్యానించుకుందాం. రాజుకి ముఖ్యమైనది వాళ్ళు ప్రజలే. ప్రజలను పరిపాలించాలంటే దేవుడు ఒకప్పుడు ప్రవక్తలను పంపించాడు, తర్వాత న్యాయాధిపతులు పంపించాడు. ప్రజల కోరిక మీదట రాజులను ఏర్పరిచాడండి. రాజులు ప్రజలని ఎంతగానో బాగుగా చూసుకోవాలి, వాళ్ళని సరైన దారిలో నడిపించాలి, దేవుని మార్గంలో నడిపించాలి. అంతకంటే ముందు వీళ్ళు దేవుని మార్గంలో నడవాలండి. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన తండ్రి గొప్ప జ్ఞాని, గొప్ప రాజు. ఆయన తాత దేవుని చిత్తానుసారమైన ఒక రాజు కూడా. ఈ విధంగా మంచి వంశావళిని వచ్చిన ఈ యొక్క రాజు ప్రజలని బాధపెట్టి, ప్రజల మీద ట్యాక్సులు పెంచి, ప్రజలని కొరడాలతో కొట్టించి తన రాజ్యాధికారం కోల్పోయాడండి. ప్రజల యొక్క ఉగ్రతకి చోటిచ్చాడు. దేవుని యొక్క ఉగ్రతకి చోటిచ్చి తన రాజ్యం రెండుగా చీలిపోవడానికి ఒక ప్రధాన కారణం అయ్యాడండి. ఆయన ఎవరంటే రెహబాము. ఈ రెహబాము ఎవరైనంటే ఈయన సొలొమోను కొడుకండి. సొలొమోను దావీదు కొడుకు. దావీదు అంటే మనందరికీ బాగా తెలిసిన గొప్ప యోధుడు, రాజు, దేవునికి ఇష్టమైన సేవకుడు కూడా, రాజు కూడా. అయితే అలాంటి వంశావళి వచ్చిన ఈ రెహబాము పుట్టుకతోనే రాజుగా రాజ్యంలోనే పెరిగిన ఈ యొక్క రెహబాము సొలొమోను ఎప్పుడైతే చనిపోతాడో రెహబాముకి రాజ్యాధికారం ఇస్తారండి. అయితే రాజ్యాధికారం ఇచ్చిన వెంటనే ఆయనకి అక్కడున్న పెద్దలందరూ వచ్చి ఒక మాట ఆయనతో విన్నపం చేసుకుంటారు. దానికంటే ముందు ఈయనకి 41 సంవత్సరములు ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన రాజు అవుతాడండి. ఈయన 17 సంవత్సరములు రాజ్యాధికారం చేస్తాడు. ఈయన రాజ్యాధికారం చేసిన ఈ 17 సంవత్సరంలో ఈయనకి 60 మంది ఉపపత్నులు, 18 మంది భార్యలు ఉంటారండి. బైబిల్ చెబుతూనే ఉంటుంది, రాజుకి ఎక్కువ స్త్రీలతో వివాహ సంబంధాలు ఉండకూడదని. ఆ యొక్క వివాహ సంబంధమే, ఆ యొక్క రిలేషన్సే రాజ్యాధికారాన్ని కోల్పోయేలాగా చేస్తుందని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మనకి దేవుడు ఒక అధ్యాయం మొత్తం రాసి పెట్టాడండి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మనం చదువుకోగలిగితే అసలు రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి. ఈయన తండ్రి కూడా సొలొమోనుకి ఇదే పరిస్థితిలో ఉన్నాడండి. ఈ విధంగా ఇది ఒక ప్రాబ్లం వీళ్ళకైతే, ఇదొక సమస్య వీళ్ళకైతే, రెండవ సమస్య ఈ రెహబాముకు ఉన్నది. ఈయన తన స్నేహితుల మాట వింటాడండి.
ఈ యొక్క ఈ యొక్క రాజ్యంలో ఉన్న పెద్దలందరూ వచ్చి మీ నాన్నగారు మా పైన బలమైన కాడిని ఉంచారు, దాన్ని చులకనగా చేస్తే నీకు సేవ చేసుకుంటామని మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వాళ్ళు పలుకుతున్నారండి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకనగా చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము అంటున్నారు. పెద్దల మాట సద్దన్న మూట అంటారు. పెద్దలు వచ్చి అడిగారండి, ఈ బలమైన కాడంటే ఏమీ కాదండి, ట్యాక్స్, పన్నులు. మనం కూడా రోజు కడుతుంటాం కదా, అన్నీ ఈ కాలంలో అన్నీ పన్నులే. ఈ పన్నులు భారం ఎక్కువైపోయి ఈ ప్రజలందరూ వచ్చి రెహబాంతో విన్నపం చేసుకుంటున్నారు. మీ నాన్నగారు చాలా ట్యాక్స్లు మా మీద ఉంచాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, నువ్వు దాన్ని కొంచెం చులకన చేస్తే నీకు సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారండి, విన్నపం ఇస్తున్నారు. అయితే ఈ రెహబాం ఏం చేశాడంటే, అయితే మీరు 3 రోజుల తర్వాత రండి, మీకు సమాధానం చెప్తానంటాడు. అయితే అక్కడున్న రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ పిలుస్తాడండి. ఈ ప్రజలందరూ వచ్చి ఇలా అడుగుతున్నారు, ఏం చేద్దామని. ఆ ప్రజల్లో ఈ పెద్దలు కూడా ఉంటారు కదా, అవును బాబు ఇది నిజమే, మీ నాన్నగారు చాలా పన్నులు విధించారు, చాలా ఇబ్బంది పెట్టారు, నువ్వు చులకనగా చేస్తే మేమందరము సంతోషంగా మీ సేవ చేసుకుంటామని సలహా ఇస్తారు. నిజమైన రాజు అయితే ఈ సలహా కోసం తను ఖచ్చితంగా విశ్లేషించి మంచి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఈ రెహబాము ఈయనకున్న అవలక్షణం ఏంటంటే తన స్నేహితుల మాట వింటాడండి. మంచి స్నేహితుడు ఎంతో మంచి నేర్పుతాడండి, మంచి సలహాలు ఇస్తాడు. కానీ చెడు స్నేహితులు జీవితాన్ని నాశనం చేసేస్తారు. స్నేహితులు పిలుస్తాడండి, ఇలాగా ప్రజలందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, ఈ విధంగా చెప్తున్నారంటే వాళ్ళు నువ్వు ఇంకా కాడి పెంచు, ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు, వాళ్ళని ఇంకా బాధ పెట్టని వాళ్ళు సలహా ఇస్తారు. 3 రోజుల తర్వాత అందరూ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత పెద్దల మాట వినవలసిన ఈ యొక్క రెహబాము, ఈ రాజు తన స్నేహితుల మాట విని ఇక ఒక మాట అంటాడండి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చిట్లు ఆజ్ఞాపించను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. ఇంకా ట్యాక్స్ పెంచేస్తాను అంటున్నాడు. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. ఇదండి, ప్రజలను బాధ పెట్టిన ఏ యొక్క రాజు అయినా, ఏ అధికారైనా రాజ్యాన్ని కోల్పోవలసిందే. ప్రజలపై పన్నులు పెంచి బాధ పెడుతున్న ఏ యొక్క అధికారైనా, రాజ్యాధికారం కోల్పోవలసిందే. ఇది దేవుని మాట అండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రజలకు పరిచర్య చేసిన వాడే పాలకుడు అవుతాడండి. ఒక మంచి పాలకుడే మంచి రాజ్యాన్ని సుస్థిరంగా నిర్మించుకోగలడు, స్థిరంగా ఉంచుకోగలడు. కానీ ఈ యొక్క స్నేహితుల మాట విని ఇలాగా పలుకుతున్నాడండి. వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షీలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగ జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రజలు తిరిగి ప్రత్యుత్తరం ఇస్తున్నారండి. ఏమనిస్తున్నారు? దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యమేది. ఇశ్రాయేలీయులారా మీ గుడారములకు పోవిడి. దావీదు సంతతి వారారా మీ వారిని మీరే చూచుకొని అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఈ విధంగా ఇశ్రాయేలీయుల జనాంగము, యూదావారి జనాంగము విడిపోయారండి ఈ యొక్క రెహబాము యొక్క నిర్ణయం వలన.
మంచి పాలకుడు అవలేకపోయాడు, ప్రజలకు పరిచర్య చేయలేకపోయాడు, ప్రజలను సరిగా చూసుకోలేకపోయినా ఏ రాజ్యమైనా కూలిపోద్దండి. ఈయన రాజ్యం కూడా కూలిపోయింది. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈయన రాజ్యము 2 భాగాలుగా విడిపోయిందండి. దానికి కారణం కూడా ఈయనే. దక్షిణ రాజ్యంగా, యూదా రాజ్యం దక్షిణ రాజ్యంగా, మిగతా 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా విడిపోతున్నాయండి. ఈ విధంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి అధికారం వచ్చింది అనుకోండి, నీకైనా నాకైనా అధికారం వస్తే మనం ఏ విధంగా అధికారం వినియోగించుకోవాలి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలను చూసుకోవాలి, ఏ విధంగా మనం పరిపాలించాలి అనేది దేవుని చిత్తం అండి. అది దేవుని దగ్గర మనం వేడుకుంటే మనం ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేస్తాం, మంచి పాలకులుగా అవుతాం. రాజ్యాధికారం పొందిన మనం అధికారమైన, ధనమైన, ఏదైనా దేవుడు ఇవ్వాలండి. ఇచ్చిన దాన్ని మనం తిరస్కరించి మన సొంత ఆలోచనలతో మన చుట్టూ ఉన్న చెడు స్నేహితుల మాట వింటే రాజ్యాధికారం ఖచ్చితంగా కోల్పోతాం. ఎవరు మనల్ని పట్టించుకోరు. తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడతాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వేడుకుంటాం. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మంచి రాజ్యాధికారం కావాలంటే మనము దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేయాలి. మంచి పాలకులుగా అవ్వాలండి, పాలకులుగా అవ్వాలి. ఎవరైతే మంచి పాలకుడు అవుతాడో వాడి రాజ్యం సుస్థిరంగా ఉంటుందని ఈ వాక్యం రెహబాం ద్వారా మనకి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. విన్నా మనమందరము మనకిచ్చిన పనుల్లో దేవుని చిత్తానుసారంగా ఉందామండి. ఎవరిని మనం బాధ పెట్టకూడదు, ఎవరిని పొట్టకొట్టకూడదు, ఎవరి యొక్క జీవితాన్ని నాశనం చేయకూడదు, ఎవరిని పనిష్మెంట్లు ఇచ్చి వాళ్ళని హింసించకూడదు. హింసిస్తేనే పనులు చేస్తారనుకుంటే అది చాలా తప్పండి. నువ్వు పని చెయ్యు, పని చేసి అప్పుడు పని అప్పచెప్పు. అప్పుడు నీ కింద ఉన్న వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఖచ్చితంగా పని చేస్తారు. పని చేసిన వాడికి విలువ ఇవ్వు, పని చేయని వానికి ఖచ్చితంగా చెప్పు. పని చేసిన వాడికి మాత్రం పొట్ట కొట్టకు, అధికారం కోల్పోతావు, బాధపడతావు. తీరా అన్నీ అయిపోయాక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటావు. ఈ వాక్యం ద్వారా మనకి ఈ యొక్క రెహబాము యొక్క జీవిత చరిత్ర ద్వారా మనకు తెలిసిన ఈ గొప్ప సత్యాన్ని మనమందరం మన జీవితంలో అవలంబించుకొని మంచి అధికారులు అవుదామండి. సుస్థిరమైన రాజ్యాధికారాన్ని స్థిరపరచుకొని ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలతో ఉందాం, ప్రజలని ఆత్మీయంగా, ఆనందంగా, మంచిగా పరిపాలిద్దామండి. తండ్రి వాక్యం దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగడైన పరలోకముందున్న మా తండ్రి, నాయన తండ్రి, అవును తండ్రి, అధికారము మీరు ఇవ్వాల్సిన తండ్రి. ఇచ్చిన అధికారం నిలబెట్టుకుంటే తండ్రి మీరే మీ చిత్తానుసారంగా నడిపిస్తారు తండ్రి. నాయన మీ చిత్తానుసారంగా ఈ వీడియో వింటున్న ప్రతి అధికారి, ప్రతి బిడ్డ ఎలాగా అధికారంలోకి రావాలి, ఎలాగా రాజ్య పరిపాలన చేయాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, మీరిచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించాలని జ్ఞానం మాకు ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.